నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్లర్క్ 2025 నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో దాని గురించి టోటల్గా వేకెన్సీస్ ఎన్ని, అప్లికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముంటుంది, అలాగే ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ చూద్దాము. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కు సంబంధించి మనకు సబ్జెక్ట్స్ ఏముంటాయి, అలాగే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సెక్షనల్గా మనకు ఎంత టైమింగ్ ఉంటుంది, మొత్తం నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. అయితే ఈ వీడియోని మనకు కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. సో తర్వాత మనకు ఐబీపీఎస్ క్లర్క్ కూడా వచ్చింది. సో లైన్గా వీడియోస్ అయితే చేస్తాను. సో డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 5000+ వేకెన్సీస్ అయితే మనకు ఎస్బీఐ క్లర్క్లో ఉన్నాయండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు ఆగస్ట్ 6 అనమాట. సో నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది. సో నిన్న నుంచి మనకు 26 ఆగస్ట్ వరకు అయితే అప్లికేషన్ జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఏంటి, ఇయర్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు బిలో 20 years లేదా అబౌవ్ 28 years ఉండకూడదండి. అంటే బిట్వీన్ 20 to 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికబుల్ అవుతారనమాట. సో క్యాస్ట్ వైజ్గా మనకు ఎంత ఉంటుంది రిలాక్సేషన్ అంటే ఓబీసీకి వచ్చేసి 3 years ఉంటుందండి. అంటే 28 years + 3 years వాళ్ళు ట్రై చేయొచ్చు. అంటే 31 years ఉన్న వాళ్ళు కూడా ఓబీసీలో ట్రై చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీలో ఉండి ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకి 10 years అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలో ఉన్న వాళ్ళకి 15 years అండ్ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 13 years అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో అలాగే మనకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎవరైనా కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ మనం చేయొచ్చు అండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు లేదా ఫైనల్ సెమిస్టర్ ఉన్న వాళ్ళు అప్లికబుల్ అవుతామా కాదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదండి. సో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. అయితే మనకు 31 డిసెంబర్ 2025 లోపల వాళ్ళకు రిజల్ట్స్ రావాలండి. సో అలా ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు అప్లై చేయొచ్చు. అంటే అర్థం ఏంటి, లాస్ట్ ఇయర్లో ఉన్న లేదా లాస్ట్ సెమిస్టర్లో ఉన్న డిగ్రీ స్టూడెంట్స్ అన్న వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ అనేది మనకు 31 డిసెంబర్ కల్లా రావాల్సిందండి. సో అప్పుడు మనకు వీళ్ళు వచ్చేటట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీనికి అప్లికబుల్ అవుతారనమాట. సో రిజల్ట్స్ మనకు ఈ అకాడమిక్ 31 డిసెంబర్లో అయిపోవాలి మనకి. సో వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. అలాగే మీకు ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ జరుగుతుంది అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. సో ఇలా 4 స్టేజెస్ అయితే మనకు ఉంటుంది. సో ప్రిలిమ్స్ అనేది మ్యాక్సిమంగా టెంటేటివ్లో మనకు సెప్టెంబర్ అని ఇచ్చారండి. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన మంత్కే అయిపోతుంది టెంటేటివ్ అంటే. సో నెక్స్ట్ మెయిన్స్ జరుగుతుంది, తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జరుగుతుంది, తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. సో ఇలా మనకు జరుగుతుంది. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా మనకి ఎక్కువ టైం అయితే లేదు. సెప్టెంబర్ ప్రిలిమ్స్ అంటే ఆల్మోస్ట్ 1 month ఉంది. అలాగే మెయిన్స్కు చాలా వరకు టైం ఇవ్వరండి. ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాగానే ఒక 2 weeks అలా మనకు మెయిన్స్ జరుగుతుంది. సో కంపల్సరీగా మీరు రెండింటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా. సో అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకంటే మనం అక్రాస్ ఇండియా ఎక్కడైనా మనం అప్లై చేయొచ్చు. సో ఆ లాంగ్వేజ్ మనకు ఎంత ఉంది అని చెప్పడానికి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ 4 స్టేజెస్ అయితే ఉంటాయండి. సో ఇలా మనం చూస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కు సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే మార్క్స్ ఏంటి, అలాగే దానికి ఉన్న టైమింగ్స్ ఏంటి, సెక్షనల్గా ఏమున్నాయి, టైమ్, అవన్నీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వీడియో లెంత్ అవుతుందని ఇంతే చేశాను. నెక్స్ట్ వీడియోలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యొక్క సబ్జెక్ట్స్, అలాగే మార్క్స్, కట్ ఆఫ్, అలాగే మనకు ఇంకా ఏముంటుంది, నెగిటివ్ మార్కింగ్, మొత్తం చూద్దామండి. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో మనకు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. సో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. డిగ్రీ స్టూడెంట్స్కి కంపల్సరీ సజెస్ట్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్. అలాగే 5000+ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో మనం ఎవరి బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా రాయొచ్చు. సో ఐబీపీఎస్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఖచ్చితంగా మనం ఎస్బీఐ వాళ్ళు రాయొచ్చండి. సిమిలర్గానే ఉంటుంది సబ్జెక్ట్స్ కాబట్టి. సో డిగ్రీ స్టూడెంట్స్కి సజెస్ట్ చేయండి. అలాగే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్ వీడియో పెట్టగానే వస్తుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.